ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలా 2024 ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవుట్సోర్సింగ్, అంగన్వాడీ, ఆప్కాస్ ఉద్యోగులకు కూడా నవరత్న పథకాలు అమలు చేస్తామని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించే అద్భుత పథకాన్ని ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో మేనిఫెస్టో పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమది ఉద్యోగ పక్షపాత ప్రభుత్వమని 5 ఏళ్లుగా పలు నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు దాన్ని మరో 5 ఏళ్ల పాటు కొనసాగించడానికి నిశ్చయించుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం, వారి భద్రతకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. గత 5 ఏళ్లుగా ఉద్యోగుల కోసం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను వచ్చే 5 ఏళ్లు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. వీటికి అదనంగా కొత్త హామీలను ఈ మేనిఫెస్టోలో చేర్చారు. 11వ పీఆర్సీని అమలు చేయడానికి ముందు 27% మధ్యంతర భృతిని అమలు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల చిరకాల వాంఛ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. అధికారంలోకి రాగానే దాన్ని సాకారం చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంపై ఏటా 3,600 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు మేలు చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా వారు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు. వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తోన్న 10,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ప్రాధేయపడుతూ వచ్చినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క సంతకంతో వారిని రెగ్యులరైజ్ చేశారు. ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ ను 60 రోజుల నుంచి 180 రోజుల వరకు పెంచారు. కుష్టు, క్యాన్సర్, మానసిక వ్యాధులతో సతమతమయ్యే వారికి ఎక్స్గ్రేషియా ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఉద్యోగి అకాల మరణం చెందితే ఫ్యామిలీ పెన్షన్ అందిస్తున్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, డైలీ వేజ్ కార్మికుల జీత భత్యాలను 2022 జనవరి నుండి పెంచారు. 14,650 మంది అటానమస్ బాడీలో ఉండి పనిచేసే వైద్య విధాన పరిషత్ సిబ్బందిని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగంలో చేర్చి వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించారు. చిన్న ఉద్యోగులైన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డులు, 108, 104 వాహనాల డ్రైవర్లు, ఆశా వర్కర్ల జీతాలను బాగా పెంచారు జగన్మోహన్ రెడ్డి. ఆశా వర్కర్ల వేతనాలు 3,000 నుండి ఒకేసారి 10,000కు పెంచారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్, హెల్త్ వర్కర్ల జీతాలు 18,000కు పెంచారు. మెప్మా రిసోర్స్ పర్సన్ల వేతనాలు 5,000 నుండి రెట్టింపు చేసి 10,000 ఇస్తున్నారు. హోంగార్డుల జీతాలు 18,000 నుండి 21,300కి పెంచారు. అంగన్వాడీ వర్కర్ల జీతాలు 7,000 నుండి 11,500కి పెంచారు. 108 వాహనాలు నడిపే డ్రైవర్లకు 13,000 నుంచి 28,000 రూపాయలకు, 104 వాహనాల డ్రైవర్ల జీతాలు 26,000 రూపాయలకు పెంచారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలు 15,500 నుంచి 20,000 రూపాయల వరకు పెంచారు జగన్మోహన్ రెడ్డి. 3 లక్షల మంది పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 8,000 రూపాయల నుండి 24,000 రూపాయలకు పెంచారు. పోలీసులకు మొదటిసారిగా వీక్లీ ఆఫ్ సౌకర్యం కల్పించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించారు. ఇలా 5 ఏళ్ల పాటు అన్ని వర్గాల ఉద్యోగుల జీవితాల్లోనూ వెలుగులు నింపే నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి రానున్న 5 ఏళ్లలో మరింత ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఆప్కాస్, అంగన్వాడీ, అవుట్సోర్సింగ్, ఆశా వర్కర్లలో 25,000 లోపు జీతం ఉండే ఉద్యోగులందరికీ నవరత్న పథకాలు అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ హామీతో ఈ ఉద్యోగుల కుటుంబాలకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణం వంటి ఎన్నో పథకాలకు వీరు అర్హులవుతారు. ఇంచుమించు 3.5 లక్షల కుటుంబాలకు ఈ హామీతో ఎనలేని మేలు జరుగుతుంది. ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగుల పిల్లలు విదేశీ చదువులకు పొరుగు దేశాలు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు తీసుకునే రుణంలో 10 లక్షల రూపాయల వరకు పూర్తి వడ్డీని వారు చదువు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న తీపి కబురు ఈ మేనిఫెస్టోలో ఉంది. ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలను అందిస్తారు. ఈ స్థలాలకు సంబంధించి 60% ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. 12వ పీఆర్సీ కమిషన్ను ఇప్పటికే నియమించారు జగన్మోహన్ రెడ్డి. దాని నివేదిక రాగానే వేతన సవరణను అమలు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మొత్తం మీద ఈ మేనిఫెస్టో తమకు చాలా ప్రయోజనకరంగా ఉందని ఉద్యోగ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.